డిసీజ్ ఏంటని కూడా ఆ వ్యక్తి పరిగణించలేని రోజుల్లో ఈరోజు మానవుడు ఉన్నాడు. ఎందుకనంటే చెమట ఎక్కుతుందంటే ఇది ఎందువల్ల చెమట వస్తుంది. ఎప్పుడు రాని సమయంలో ఏసీ ఫుల్గా ఉన్నప్పుడు కూడా కూలింగ్ ఉన్న సమయంలో కూడా చెమట ఎక్కుతుందంటే ఇది ఎందుకు వస్తుంది అన్న ఆలోచన కూడా చేయలేని అంటే విధులకు మనిషి వెళ్ళిపోయాడు. అలాగే చెస్ట్లో పెయిన్ వస్తుందంటే ఎందుకు వస్తుంది, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మానవులు మరి ఈ కోణంలో ఈరోజు అపోలో హాస్పిటల్ ఏదైతే ఉందో ఆర్లో ప్రాంతాన్ని మరి బ్రేక్ చేసుకొని సమాజం ఎవరైతే ఉన్నారో ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఒక 10 అడుగులు ముందుకేశారని చెప్పాలి. కారణం ఏంటంటే ఈరోజు ఒక క్యాన్సర్ పేషెంట్ని మరలా నూతన జీవించేటట్లుగా ఒక నూతన జీవాన్ని ఆమెకు పోసారని చెప్పాలి. మరి ఆ కోణంలో పనిచేసిన డాక్టర్లు ఆమెకు ఎవరైతే ఈ యొక్క మరి నూతన జీవాన్ని అంటే నూతన జీవితాన్ని ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాకేష్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, అసలు ఈ సింటమ్స్ ఎలా వస్తాయి, ఎలా తెలుస్తుంది పేషెంట్కి, నాకు ఈ యొక్క సింటమ్ వస్తుంది, ఇది నేను ఎవరు అప్రోచ్ అవ్వాలి, ఎలా తెలుస్తుంది? క్యాన్సర్ సంబంధించిన రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. అందులో ఏదైనా మన సిమ్టమ్ని మెయిన్గా గమనించాలంటే ఏ సిమ్టమ్ అయినా అది చిన్నదైనా పెద్దదైనా 2 వారాల కన్నా ఎక్కువ కాలం నుంచి కంటిన్యూస్గా ఉంది అని అంటే అది క్యాన్సర్ తాలూకు సిమ్టమ్ అవ్వచ్చు అన్న చిన్న విషయాన్ని ప్రజలు తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా డాక్టర్ని త్వరగా సంప్రదిస్తారు. అది రొమ్ములో గడ్డ అవ్వచ్చు, లేకపోతే ఛాతీలో నొప్పి అవ్వచ్చు, దగ్గు ఆయాసం అవ్వచ్చు, కడుపులో అజీర్తి అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ అనే దానికి మంటలు వాడేస్తూ ఉంటారు, కడుపులో బల్ అవ్వచ్చు, ఎక్కడైనా కాయలు అవ్వచ్చు, బోన్స్లో పెయిన్ అవ్వచ్చు, కంటిన్యూస్ ఫీవర్, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి తగ్గడం, దానివల్ల వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటి ఏ సిమ్టమ్ అయినా 2-3 వారాల కన్నా ఎక్కువ ఉంది అని అంటే అది ఖచ్చితంగా క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్ అవ్వచ్చు అన్న విషయం తెలుసుకుంటే చాలా రకాల క్యాన్సర్స్ని ముందు దశలో గుర్తించడానికి అవకాశం ఉంది. రాకేష్ గారు, అంటే లోపల ఇన్సైడ్ జరిగే సిమ్టమ్స్ బయటికి తెలియదు, అంటే బయట స్కిన్ మీద అంటే ఎటువంటి సిమ్టమ్స్ చూపిస్తారు? సో ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ రోగి ఫీల్ అయ్యే సిమ్టమ్సే. అది బోన్ పెయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా గడ్డ అవ్వచ్చు, అలాంటివి ఎక్కడి నుంచి అయినా అన్యూజువల్గా రక్తస్రావం జరగచ్చు, అంటే ముక్కులో నుంచి కానీ, యానస్ నుంచి కానీ, యూరిన్లోంచి కానీ రక్తస్రావం, ఇవన్నీ పేషెంట్కి కనబడే సిమ్టమ్సే. మనకి చర్మం మీద జరిగే చేంజెస్ ఇవన్నీ తెలుసుకునే లోపల చాలా వరకు మనకి లేట్ అయిపోవచ్చు. బట్ మనం జాగ్రత్తగా ఉంటే అండ్ మనం అవేర్గా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి సిమ్టమ్స్ని పేషెంట్ కూడా తెలుసుకోగలుగుతారు. మేము ఎప్పుడు అడిగినా సరే ఎప్పుడు ప్రాబ్లం వచ్చిందని అంటే వారం రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉందంటారు. మీకు 1 నెల రోజుల కింద నుంచి 2 నెలల నుంచి ఏ ప్రాబ్లం ఉందంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి, కొంచెం ఆకలి తగ్గిందండి చాలా కాలంగా, ఇప్పుడు వెయిట్ లాస్ అవుతుంది అండి, ఇవన్నిటిని గమనించరు. అవన్నిటికి వేరే వేరే రీజన్స్ చెప్పుకుంటూ ఆపాదించుకుంటుంటారు. సో మనం కనుక అవేర్గా ఉంటే, జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ముందు రకంలో గుర్తించవచ్చు. రైట్ అండి. అంటే పేషెంట్ కామన్గా కొన్ని డిసీజెస్ ఎలా ఉంటాయంటే చెమట ఎక్కుతుంటుంది, అది ఎందుకు ఎక్కుతుందో కూడా వాళ్ళకి తెలియదు. అలాగే కొన్నిసార్లు బీపీ రేజ్ అవుతుంది, నాకు రేజ్ అవుతుంది బీపీ అంటే కోపమే అనుకుంటారు కానీ బీపీ అని వాళ్ళు తెలుసుకుంటారు. కొన్నిసార్లు షుగర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, అంటే ఇలాగ చెప్తారు. అలాగే ఈ క్యాన్సర్ అనేటప్పటికి చాలామందికి తెలియకనే స్టేజ్ 1 నుంచి 2, 3, 4 వరకు దాటిపోతాడు. అటువంటి పీక్ అంటే టైంలో మన దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు? సో ఏదైనా క్యాన్సర్కి ఫస్ట్ స్టేజ్ అనేది మీరు చెప్పినట్టు స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 1 అంటే మనం క్యూర్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే స్టేజ్ 4 అంటే చాలా వరకు క్యూర్ చేయలేము, కంట్రోల్ చేసి డిసీజ్ చాలా సిమ్టమ్స్ కంట్రోల్ చేసి లైఫ్ స్పాన్ పెంచగలుగుతామని మాత్రం చెప్పగలుగుతాం. 2-3 స్టేజ్లో రకరకాల క్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా ఈ క్యూర్ ఛాన్సెస్ని పెంచాలంటే ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తేనే, అది రక్త సంబంధించిన క్యాన్సర్ అవ్వనివ్వండి, రొమ్ము క్యాన్సర్ అవ్వనివ్వండి, లంగ్ క్యాన్సర్ అవ్వనివ్వండి, ఏదైనా ఎర్లీ స్టేజ్ ఈజ్ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ క్యూర్. రైట్ అండి. అంటే క్యాన్సర్ పేషెంట్కి తప్పనిసరి కీమో చేయాల్సి ఉంటుంది. సో ప్రతి క్యాన్సర్కి మనం కీమోథెరపీ చేయము. ఏ క్యాన్సర్కి అయితే మనం క్యూర్ చేయడానికి కీమోథెరపీ అవసరం అనుకుంటాము, చాలా వరకు క్యాన్సర్స్ 100కి 80% క్యాన్సర్స్లో రకరకాల స్టేజెస్లో మనం కీమోథెరపీ వాడతాం. 1వ స్టేజ్లోని కొన్ని రకాల క్యాన్సర్స్కి, ఇప్పుడు పేగు క్యాన్సర్ 1వ స్టేజ్ 2వ స్టేజ్లో ఉంటే కీమోథెరపీ చేయం, ఓన్లీ సర్జరీ మాత్రమే చేస్తాం. సో ఏదైనా అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఏ స్టేజ్ అన్న దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ తాలూకు విధానాలు మారుతాయి. కీమోథెరపీ రిక్వైర్మెంట్ మెజారిటీ క్యాన్సర్స్లో ఉంటుంది, బట్ స్టేజ్ బట్టి. ఇప్పుడు 3వ స్టేజ్ 4వ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్కి కీమోథెరపీ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. 4వ స్టేజ్ అని అంటే యూజువల్గా కీమోథెరపీ కానీ ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్, ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ వాడతాం. రైట్. డాక్టర్ రాకేష్ కుమార్ చెప్పండి, ఈరోజు ఎవరినైతే పేషెంట్ని మీరు మళ్ళీ నూతన జీవితాన్ని ఇచ్చారో ఆమె అసలు ఫస్ట్ మొదట మీ దగ్గర ఎలా వచ్చారు, ఎలా తెలిసింది ఆ డిసీజ్?
2 సంవత్సరాల క్రితం ఈమె మొదటిసారి నేను చూసినప్పుడు ఈమెకి లింఫ్ నోడ్స్ బాగా పెరిగాయి, మెడలోను చెంకలోను, ఈవెన్ రొమ్ములో కూడా చిన్న గడ్డలు, బోన్స్ పెయిన్స్, ఏదైతే నేను ఇందాక లింఫోమా తాలూకు సిమ్టమ్స్ అని చెప్పాను, వెయిట్ ఫీవర్ ఉండడం, వెయిట్ లాస్ ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్తో వచ్చారు. కీమోథెరపీ చేసాము, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి 6 కీమోలు అయిపోయిన తర్వాత కంప్లీట్గా డిసీజ్ 0 అయిపోయింది అన్న కండిషన్లోకి వచ్చింది. బట్ అది 8 నెలల్లో మళ్ళీ తిరగబెట్టింది. అప్పుడు మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసాము, దానికి కూడా వెంటనే రిలాప్స్ అయింది. సో ఈ పర్టికులర్ కండిషన్ని డిఫ్యూజ్ లార్జ్ బీ సెల్ లింఫోమా అనే టైప్ ఆఫ్ లింఫోమా అంటాము, 4వ స్టేజ్. అండ్ రిఫ్రాక్టరీ అని కూడా అంటాము, అంటే మనకి స్టాండర్డ్గా అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్స్ దేనికి ఇది ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. రైట్ అండి. అంటే పేషెంట్ తనకి తానుగా వచ్చి ఈరోజు విట్నెస్ చెప్తున్నారు. అంటే ఈ విట్నెస్ చాలా మందికి తెలియదు. ఈరోజు సోషల్ మీడియా రావడం వల్ల ఈ ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అలాగే మరి వాట్సాప్లో కూడా ఫామ్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఒకవేళ ఆ డిసీజ్ ఉంటే మనల్ని ఎలాగ అప్రోచ్ అవ్వాలి? సో ఏదైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటుంటే ఫస్ట్ నియరెస్ట్ డాక్టర్, ఎవరైతే ఫిజిషియన్ అవనివ్వండి, ఎవరైనా ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి, సిమ్టమ్స్ చెప్పాలి, వాళ్ళు ఎవాల్యుయేట్ చేసిన తర్వాత క్యాన్సర్ సెంటర్స్కి పంపించాలి. కొన్నిసార్లు డాక్టర్స్ లెవెల్లో కూడా రికగ్నిషన్ అవ్వకపోవచ్చు, అంటే ఒక ఫిజిషియన్ దాన్ని ఫెసిలిటీ కింద ట్రీట్ చేయొచ్చు అలాగా. సో ఏదైనా పేషెంట్లు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇనీషియల్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న తర్వాత మీ ట్రీట్మెంట్కి వెళ్ళాము, మీ దగ్గరికి వెళ్ళాము, ఈ మందులు ఇచ్చారు అని మేబీ తగ్గకపోతే ఏదైనా సిమ్టమ్ 3-4 వారాల తర్వాత కూడా ఇంకా ఉంటున్నట్టయితే వాళ్ళంతా వాళ్ళు కూడా ఒకసారి క్యాన్సర్ తాలూకు వైద్యుడి దగ్గరికి వచ్చి ఒకసారి పరీక్ష చేయించుకోవడం, జనరల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి, అవి చేయించుకోవడం వాళ్ళు మంచిది. రైట్ అండి. ఇప్పుడు ఎవరైతే పేషెంట్ మన దగ్గరకు వచ్చారో ఆ పేషెంట్ ఏదైనా వర్క్ చేస్తారా, జాబ్ ఆప్షన్ చేస్తారా, లేదా ఏ ఊరు నుంచి మన దగ్గరకు వచ్చారు? ఆమె పార్వతీపురంలో గవర్నమెంట్ హై స్కూల్ టీచర్, మ్యాథ్స్ 8 నుంచి 10వ తరగతికి మ్యాథ్స్ టీచర్ కింద వ్యవహరిస్తున్నారు, కంప్యూటర్స్ కూడా చెప్తుంటారు. సో షీఈ్ ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్. మా హస్బెండ్ కూడా ఒక గవర్నమెంట్ టీచర్. డాక్టర్ రాకేష్ గారు, ఈ యొక్క ఆపరేషన్లో ఎంతమంది చేశారు, మీరు అందరూ సక్సెస్ సాధించారు. అపోలో మరొక 100 అడుగులు ముందుకేసిందని చెప్పాలి, దీనికి ఏం చెప్తారు? సో ఈ రకమైన ట్రీట్మెంట్ దక్షిణ భారతదేశంలోని, ఈశాన్య భారతదేశంలోని మొట్టమొదటిసారిగా చేశాము. ఈ ట్రీట్మెంట్ ఇండియాలోకి వచ్చి ఒక 3-4 నెలలు మాత్రమే అవుతుంది. ఇండియా మొత్తం మీద చూసుకున్న, భారతదేశం మొత్తం మీద చూసుకున్న ఒక 8-9 సెంటర్లు మాత్రమే ఈ రకమైన ట్రీట్మెంట్ని చేపట్టగలిగాయి. సో ఇంతమంది డాక్టర్లు, అంటే వేల సంఖ్యలో క్యాన్సర్ డాక్టర్లు వీళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే దీన్ని టేకప్ చేయగలిగారు అని అంటే, ఒకటి టీం మీద నమ్మకం, రెండోది హాస్పిటల్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన సపోర్ట్. రెండిట్ల వల్ల మేము ఈ ట్రీట్మెంట్ని చేయగలిగాం. దీంట్లో నాతో పాటు నా సహా వైద్యులు, ల్యాబ్ నుంచి డాక్టర్ ప్రదీప్ గారు, డాక్టర్ వేణి ప్రసన్న గారు, డాక్టర్ రహీం గారు, మీ అందరం ఒక టీం కింద పనిచేసి మేనేజ్మెంట్ నుంచి కూడా సహాయం అందడంతో, అంటే పేషెంట్ తాలూకు సపోర్ట్ చేయడం కానీ, కాస్ట్ తగ్గించడంలో కానీ, వీటిలో మేనేజ్మెంట్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఇవన్నిటిని ఏది ఒక పర్సన్ చేసింది కాదు, అందరూ కలిసికట్టుగా ఒక టీం కింద చేసి ఈ సక్సెస్ని సాధించగలిగాం. మొట్టమొదటిసారిగా చేయగలిగాం. వైజాగ్ లాంటి మెట్రో సిటీ కాదు, ఒక చిన్న సైజ్ సిటీలో కూడా ఈ రకమైన ట్రీట్మెంట్ని మనం చేయగలిగామనే ఒక కాన్ఫిడెన్స్ని మేము చెప్పగలము. రైట్. ఇప్పుడు ఈ యొక్క పేషెంట్ పేరు లలిత కుమారి. అయితే ఓకే. ఇప్పుడు కామన్గా చాలా మందికి డిసీజ్ ఉంటుంది, క్యాన్సర్ అని చుట్టుపక్కల చెప్పచ్చు, లేదా అక్కడ లోకల్ డాక్టర్లు చెప్పచ్చు. అలాంటప్పుడు మన అపోలో హాస్పిటల్ వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే ఎవరిని కలవాలి, మనకి ఎవరైనా మెయిల్ ఐడి ఉంటుంది? సో అపోలో ఆన్లైన్ సోర్స్ ఉంది, అపోలో 24/7 అనేది. అపోలో వెబ్సైట్ ఉంది, apollocancercenters.com అనేది. అపోలో ఇది మన వెబ్సైట్కి వెళ్ళి కానీ, ఆన్లైన్ దాంట్లో కానీ అప్రోచ్ అవ్వచ్చు. మన మార్కెటింగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ తాలూకు డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తాము. వాళ్ళందరూ ఎవరి ద్వారానైనా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మీరు డైరెక్ట్గా డాక్టర్నే కలుస్తానంటే docrakesh.onco అనే నా వెబ్సైట్ ఉంది, DOCRAKESH docrakesh.onco. దీని ద్వారా కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా మీకున్న ఏ క్వరీ అయినా నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. రైట్ అండి. అంటే కామన్ పీపుల్ చాలా మంది ఏం చేస్తారంటే, అయ్యో అపోలో ట్రీట్మెంట్ అంటే అది హెవీ లెవెల్లో ఉంటుంది, హై లెవెల్లో విఐపి స్టేజ్లో మనం పే చేయాల్సి ఉంటుందేమో అనే అంటే భయపడే పేషెంట్ చాలా మంది తెలియక మామూలు హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాలు కొట్టుకుంటారు. అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? సో అపోలో హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది.
పిఎస్కేవై అంటే ఒరిస్సా ట్రీట్మెంట్ వాళ్ళకి కూడా, ఒరిస్సా ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, రకరకాల ఇలాంటివి అవైలబిలిటీస్, ఇన్సూరెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఏ రకమైన ట్రీట్మెంట్కి కాస్ట్ పరంగా ఎక్కువ అయ్యే సిచ్యువేషన్ కానే కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ రకమైన ట్రీట్మెంట్ ఇప్పటికీ 8-9 పేషెంట్స్కి నేను జరిగిందని చెప్పాను ఈ భారతదేశం మొత్తం మీద. అందరికన్నా తక్కువలో ఈ పేషెంట్కి మేము ట్రీట్మెంట్ చేయగలిగాము అనే విషయం మేము కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం మిగతా వాళ్ళకన్నా. అది మెయిన్గా మేనేజ్మెంట్ సపోర్ట్ తోటే ఆ విధంగా చేయగలిగాం. సో ఈ రకమైన అపోహ ఉంటే దాన్ని దూరం చేసుకోవాల్సిందని. ఇది పరిస్థితి కీర్తి. ఎందుకంటే ఆ డిసీజ్ వచ్చేటప్పుడు ఆ వ్యక్తికి కొన్నిసార్లు తెలియదు ఎందుకు వస్తుందో ఆ డిసీజ్. మరి డాక్టర్ అయితే ఒకటే చెప్తున్నారు, కొన్నిసార్లు ఈ డిసీజ్ వచ్చేటప్పుడు కంపల్సరీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించిన తర్వాత తగిన ఏదైతే వైద్యం ఉందో ఆ వైద్యాన్ని తీసుకోవాలి. ఒకవేళ ఒకే డిసీజ్ కంటిన్యూ అవుతుంది, ఒక 1 వీక్ దాటుతుందని అంటే డెఫినెట్లీగా దానికి సంబంధించిన డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఒకవేళ ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నట్లయితే, ఒకవేళ ఇది క్యాన్సర్ నాకు ఉందని చెప్పి ఒకవేళ డిక్లేర్ అవుతున్నట్లయితే ఇమీడియట్గా మేమైతే వారిని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, 4 వరకు వచ్చిన వరకు కూడా మేము ఈరోజు కాపాడగలిగామని వారైతే వారి విధానం తెలియజేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా పేషెంట్ అనేది అంటే రక్షించబడాలి, అంటే కాపాడబడాలి కనుక వారు ఒకటే చెప్తారు, తక్కువ మోతాదులో అంటే తక్కువ ధనంలో అంటే డబ్బు తక్కువ ఖర్చులో ఈ యొక్క ట్రీట్మెంట్ మేము చేస్తామని వారు తెలియజేస్తున్నారు. వీడియో కీర్తితో సిటీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.